అందరికీ నమస్కారం. నా పేరు చెల్లుబోని సతీష్. మాది పిఠాపురం నియోజకవర్గం. అయితే నిన్నటి నుంచి పిఠాపురం టౌన్లో మా ప్రచారం ఇంటింటికి గడప గడపకి ప్రారంభించాము. నిన్న అంగరంగ వైభవంగా మొదలైన మా ప్రచారం నిన్న సాయంత్రం 1వ వార్డు లో ప్రచారం రద్దు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం కమిటీలు నిన్న అనౌన్స్ చేయడం. ఆ కమిటీల్లో గత 10 సంవత్సరాల నుంచి పార్టీని భుజాన్ని మోసిన నాయకులు ఎవరూ లేకపోవడం, వాళ్ళందరూ మనస్తాపానికి గురయ్యి మేము ఈ ప్రచారాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ కూడా 20, 21, 22 వార్డులు 3 వార్డులు అనుకున్నాము జగ్గే చెరువు ఏరియాలో. అది కూడా అర్ధాంతరంగా రద్దు చేయడం జరిగింది. అయితే ఆ నాయకులు నాకు కాల్ చేసి మేము గత 10 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాము, మా పేర్లు కమిటీల్లో లేకపోవడం చాలా శోచనీయం అని చెప్పేసి అన్నాం. అయితే ముఖ్యంగా వాళ్ళ పేర్లు లేనందుకు కాదు, కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ముఖ్యపేట వేయడం, వాళ్ళు కొంచెం పెత్తందారులకు అది మారడం, వాళ్ళ చెప్పిన పేర్లే కమిటీల్లో రాయడం, పాత వారిని పూర్తిగా విస్మరించడం. అదేవిధంగా కనీసం ఒక మీటింగ్ పెట్టి ఈ కమిటీలు రాసుకుంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళందరూ అన్నారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు ఈ కమిటీ సభ్యులతో ఎటువంటి సంబంధం లేదు, మా స్వతహాగా మేము ప్రతి వార్డు ప్రతి గడప గడప తిరిగి మా స్వతహాగా మేము పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అన్నారు. వీళ్ళు నిన్న 300 మంది 400 మంది వచ్చిన జనాలు ఇవాళ పూర్తిగా ప్రచారం లేకపోవడంతో కొంతమంది ఒక 20 మందితో మన జగ్గే చెరువులలో ఒక వర్గం, కొత్తగా వచ్చిన వర్గం వాళ్ళు చేయడం జరిగింది. అయితే మేము కూడా ఈ రద్దయిన ప్రచారాన్ని రేపటి నుంచి నేను 10, 11, 12వ వార్డులో పునఃప్రారంభిస్తున్నాం. అయితే కమిటీ సభ్యులు కలుపుకోకుండా మా అంతట మేము ప్రతి ఇంటికి తిరిగి గడప గడపకి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని అయితే నెగ్గించుకుంటాము. మా ఆశ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవడం, 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గించుకోవడం. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు కొన్ని ఈవెన్ మన జనసేనలో జాయిన్ అవ్వని కొంతమంది వైసీపీ కార్యకర్తల పేర్లు కూడా పోలింగ్ బూత్ కమిటీల్లో వేసే ప్రయత్నం అయితే జరిగింది. దాన్ని నేను చాలా గట్టిగా అయితే అడ్డుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని పలుమార్లు మన నియోజక కోఆర్డినేటర్ గారి దగ్గర చాలా సార్లు తీసుకెళ్ళడం జరిగింది. అది వాళ్ళు చాలా లైట్ నోట్లో తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకుపోదా ఆయన మాతో మాట్లాడడానికి కూడా అంత సుముఖంగా లేరు అని అర్థమైంది. అయితే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేకుండానే మేము రేపటి నుంచి మరింత వేగంగా మరింత స్పీడ్గా మన ప్రచారం స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని, మన శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని రెండు కూడా గ్లాస్ గుర్తుకే పడేలాగా మేము ప్రయత్నం అయితే చేస్తాము. అయితే మేము బాధపడేది ఏంటంటే, కొత్తగా వచ్చిన వారు గత 10 రోజుల క్రితం జాయిన్ అయిన వారు ఎటువంటి వారు, ఎలాంటి వారు అని తెలుసుకోకుండా వాళ్ళకే పూర్తి పెత్తనివ్వడం మమ్మల్ని చాలా బాధించింది. కనీసం మమ్మల్ని అడగకుండా ఈ కమిటీలు ఒక సమావేశం పెట్టి ప్రతి ఒక్కరు సూచనలు తీసుకుని కమిటీలు వేయవలసిన బాధ్యత నియోజక ఇన్ఛార్జీల మీద ఉంది. కానీ అటువంటి ప్రయత్నం జరగకపోవడం శోచనీయం. అదేవిధంగా మేమందరం పవన్ కళ్యాణ్ గారి విజయానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా దోహదపడతామని తెలియజేస్తున్నాను.